Sir, do you believe in 369 and 999 strategies? Sir, I have been doing 369 techniques since 4 months, but no results. Still, I am doing good. వండర్ఫుల్ ఫన్ విత్ నాలెడ్జ్ గారు. అయితే మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో చేయట్లేదు అనమాట. నన్ను రెగ్యులర్గా మీరు నా మాటలు వింటలేదు, విన్నా కానీ అది వినిపించుకోవట్లేదు అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నటువంటి ఏ టెక్నిక్ అయినా కానీ నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఎన్నోసార్లు చెప్పాను మీకు. లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నటువంటి ఏ టెక్నిక్ అయినా కానీ ఆ టెక్నిక్ అనేది మీ యొక్క ఎనర్జీని మూవ్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. మేనిఫెస్టేషన్కి దాంట్లో సెకండ్ పార్ట్ ఆఫ్ ది యాక్షన్ కావాలి. మీరు ఏదైతే 999 టెక్నిక్, 369 టెక్నిక్ ఏదైతే చేస్తున్నారో 4 మంత్స్ అన్నారో, ఏదైతే సాధించడానికి చేస్తున్నారో ఆ సాధించడానికి చేసేదాని దిశగా భౌతికపరమైన చర్య మీద ఏదైనా చేశారా? అంటే ఒకవేళ కనుక మీరు ఆ 369 ఒక జాబ్ కోసం మీరు ఎందుకోసం అడిగారో, ఎందుకోసం చేస్తున్నారో 4 మంత్స్గా అది రాయలేదు. ఒకవేళ రాస్తే కనుక ఇప్పుడు రాయండి, పర్లేదు. నేను దానికి తగ్గట్టుగా మీకు దానికి ఎక్కడ మిస్ అయి ఉంటారో నేను చెప్తాను. సో అంతవరకు ఎగ్జాంపుల్గా ఒక జాబ్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక జాబ్ కోసం కనుక జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ దానికోసం కనుక 369ని మీరు చేస్తూ ఉంటే, రాస్తూ ఉంటే, లేదా 369 టెక్నిక్ ఫాలో చేస్తూ ఉంటే, ఆ జాబ్ కోసం కావాల్సిన స్కిల్ సెట్ కానీ, ఆ జాబ్ కోసం కావాల్సిన టాలెంట్స్ కానీ, జాబ్ కోసం కావాల్సిన ఎబిలిటీస్ని కానీ మీరు కలిగి ఉన్నారా? 1. 2, దానికి కావాల్సినటువంటి ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి ఉన్నా, లేదా ఇంకో చోటుకి వెళ్ళి స్టేషన్ అయ్యి చేయాల్సి వస్తే మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? 2. 3వది, మీరు దానికి కావాల్సిన అప్లికేషన్లు పెట్టడం కానీ, రిఫరెన్స్లు పట్టుకోవడం కానీ, రిఫరెన్స్ల ద్వారా అప్లికేషన్ పెట్టడం కానీ, లేదా కొన్ని పోర్టల్స్లో మీ యొక్క రెజ్యూమే పెట్టడం కానీ, ఇలాంటి భౌతిక చర్యలు ఏమైనా చేశారా? ఇవేవి చేయకుండా మీరు మటుకు ఓన్లీ 369 చేస్తే మటుకు మీకు జాబ్ రాదండి. అలా కనుక కూర్చుని జపం చేస్తేనో, తపం చేస్తేనో, లేకపోతే పుస్తకాల్లో రాస్తేనో, ఒకవేళ అలాగే జపం చేసి విజువలైజ్ చేసి అఫర్మేషన్ చేసి కనుక జరిగితే, నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, కొన్ని లక్షల సంవత్సరాలుగా కొన్ని కోట్ల మంది ఇప్పటివరకు భూప్రపంచం మీద పుట్టున్నారు, లేదా ఇప్పుడు కూడా 800 కోట్ల మంది ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో మానవులు వీళ్ళందరిలో ఏ ఒక్కళ్ళైనా భౌతికంగా వాళ్ళు ఏ విధమైన పని చేయకుండా వాళ్ళకి కావాల్సింది మేనిఫెస్ట్ చేశారన్న మాట, న్యూస్ మీరు విన్నారా? నేనైతే వినలేదు. భౌతికపరమైన చర్య చేయకుండా ఓన్లీ విజువలైజేషన్, అఫర్మేషన్ వల్ల విజయం సాధించిన వాళ్ళు, డబ్బులే కావచ్చు, విజయమే కావచ్చు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కావచ్చు, థామస్ ఆల్వా ఎడిసన్ కావచ్చు. థామస్ ఆల్వా ఎడిసన్ గురించి వాళ్ళు కూడా చెప్పుకునేదంటే 10,000 సార్లు బల్బు ఫెయిల్ అయింది అని ఫెయిల్ అయిన తర్వాత కూడా తన బల్బుని కనిపెట్టడం జరిగింది. మరి ఆ వ్యక్తి, అంత మేధావైన వ్యక్తి, ఈ 369 999 విజువలైజేషన్, అఫర్మేషన్ చేసి బల్బు డైరెక్ట్గా డింగ్ అని చెప్పి వెలిగించచ్చు కదా. అలా వెలిగించకుండా తను 10,000 సార్లు కృషి చేయాల్సిన అవసరం ఏంటి? అలాగే మీరు ఇవాళ రోజున ఏ సక్సెస్ఫుల్ పర్సనాలిటీని చూసినా వాళ్ళ జీవితంలో కృషి చేస్తూనే ఉన్నారు, ఫెయిల్ అవుతూనే ఉన్నారు, కృషి చేస్తూనే ఉన్నారు, ఫెయిల్ అవుతూనే ఉన్నారు. చివరికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఓన్లీ విజువలైజేషన్లు, అఫర్మేషన్లు చేసి వాళ్ళ జీవితంలో కావాల్సిన అత్యున్నత స్థితిని కానీ, వాళ్ళ కోరుకున్న విజయాన్ని కానీ సాధించిన వాళ్ళు నాకైతే కనపడలేదు. కొంచెం కళ్ళు తెరిచి చూస్తే మీకు కూడా కనపడరు. కాబట్టి భ్రమంలో జీవించడం మానేయండి సోదరా. ఓపెన్ యువర్ ఐస్. సో వితౌట్ ఎనీ ఫిజికల్ యాక్షన్ అది జరగదు.